హలో సనాబ్ అబ్దుల్లా, మీరు వస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూస్తున్నారు కదా. పై అప్లికేషన్లో ఒక స్మాల్ అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు 2025 జనవరి 1వ తారీఖున. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఆల్ 2 మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ క్షేమంగా, లాభంగా, బాగా సంపాదించుకోవాలి, లక్షణంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అప్డేట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వన్స్ పై అప్లికేషన్లోకి అయితే వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్లోనే మీకు 2024 ఐకాన్ అయితే కనిపిస్తుంటుంది. వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ 2024 యువర్ ఇయర్ విత్ పై అని ఉంటుంది. కింద 153 డైలీ మైనింగ్ సీజన్ అంటే ఈ పర్సన్కి సంబంధించి మీకు వేరే అయితే ఉంటుంది. సో ఈ పర్సన్ కేవలం 2024 సంవత్సరంలో 153 రోజులు మాత్రమే మైనింగ్ అనేది చేశాడనమాట. అంటే మనం డైలీ యాప్ అనేది ఓపెన్ చేసి ఇలా క్లిక్ చేస్తూ ఉంటాం కదా యారో మార్క్ మీద. సో అలా 153 సార్లు మాత్రమే చేశాడు ఈ 2024 సంవత్సరంలో. టోటల్గా 365 డేస్ అయితే ఉంటుంది కదా. 365 డేస్లో 153 డేస్ మాత్రమే మైనింగ్ అనేది చేశాడనమాట. అలాగే ఇతనికి కాయిన్స్ ఎన్ని వచ్చాయి టోటల్గా 2024 సంవత్సరంలో కాయిన్స్ ఎన్ని వచ్చాయంటే 228 కాయిన్స్ మాత్రమే మైన్ చేయడం అయితే జరిగింది. అంటే ఇతను చేసిన మైనింగ్ అలాగే ఇతనికి రిఫరల్ ద్వారా వచ్చిన కాయిన్స్ ఈ రెండు కలిపి అనమాట. ఇది రిఫరల్ టీం ద్వారా వచ్చిన కాయిన్స్, సో ఇతను మైన్ చేసిన కాయిన్స్ రెండు కలిపి 228 కాయిన్స్ అనేవి 2024 సంవత్సరంలో వచ్చిన కాయిన్స్ ఇతనికి. అలాగే కింద రిఫరల్ టీం ద్వారా మనకు బోనస్ పర్సంటేజ్ అయితే వస్తుంది అని చెప్పాను కదా. సో ఆ పర్సంటేజ్ బోనస్ వచ్చేసి 204 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. 204 కాయిన్స్ అనేవి పై ఫ్రమ్ బోనస్ కాంట్రిబ్యూషన్ అని ఉంది కదా కింద. సో 204 కాయిన్స్ అనేవి ఇతనికి రిఫరల్ బోనస్ అయితే వచ్చాయన్నమాట. అలాగే ఇతని రిఫరల్ టీం అయితే ఉంటుంది కదా, ఎంతమందికి రిఫరల్ అయితే చేశారో సో వాళ్ళలో ఎంతమంది యాక్టివ్లో అయితే ఉన్నారో ఆ మెంబర్స్ ఇక్కడ కనిపిస్తారనమాట. 263 మంది యాక్టివ్లో అయితే ఉన్నారు. అంటే డైలీ మైనింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ కనిపిస్తారనమాట. యాక్టివ్ ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారో మీ రిఫరల్ టీంలో, సో వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఈ పర్సన్కి వచ్చేసి 263 మంది యాక్టివ్లో అయితే ఉన్నారనమాట డైలీ మైనింగ్ చేసేవాళ్ళు. సో కింద వచ్చేసి యూ జాయిన్డ్ పై 364 డేస్ అగో అని ఉంది. ఈ డేట్ అది కనిపిస్తుంటుంది అనమాట. సో ఇది అనమాట ఈ అప్డేట్ వచ్చేసి 2024 సంవత్సరంలో మీరు ఎన్ని కాయిన్స్ మైన్ చేశారు, ఎన్ని మైనింగ్ సీజన్ కంప్లీట్ చేశారు, బోనస్ ద్వారా ఎన్ని పర్సెంటేజ్ అయితే వచ్చింది, ఎంతమంది మీ రిఫరల్ టీమ్ యాక్టివ్లో అయితే ఉంది అనేది ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో కనిపిస్తారనమాట. ఇది చెక్ చేసుకోండి ఒకసారి మీరు. సో 2024కి సంబంధించి టోటల్ మనం గెయిన్ చేసిన ఇంటర్ఫేస్ అనమాట ఇది. సో అర్థమైంది అనుకుంటున్నాను, క్లారిటీగా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. 2025 మొత్తం ఇంపార్టెంట్ అప్డేట్ వస్తూ ఉంటాయి, కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్క వీడియో ఇంపార్టెంటే వస్తూ ఉంటాయి అన్నమాట మన ఛానల్లో. అందుకని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏం పోతుంది, ఫ్రీ కదా, జస్ట్ క్లిక్ చేసి పెట్టుకుంటే చాలు. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం వల్ల మీకే లాభం, నాకు కాదు మీకే లాభం. మీకు నచ్చిన వీడియోస్ చూడండి, నచ్చకపోతే వదిలేయండి. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సో మీ మెంబర్స్ని, మీ డౌన్లైన్స్ ఉన్న వాళ్ళందరినీ ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అయితే ఉంటుంది. ఈ పర్సన్ 153 మైనింగ్ సీజన్ కంప్లీట్ చేశాడు. 228 కాయిన్స్ అయితే వచ్చాయి 2024లో. మీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి, ఎన్ని మైనింగ్ సీజన్ కంప్లీట్ చేశారు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కొంతమంది మొబైల్లో స్క్రీన్ అనేది స్మాల్ సైజ్ లేకపోతే మీకు ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి హైడ్ అయిపోతాయి అనమాట, కనిపించవు. సో మీ స్క్రీన్ అనేది మీడియం సైజులో ఉందా, స్మాల్లో ఉందా అనేది చెక్ చేసుకోండి. సెట్టింగ్లోకి అయితే వెళ్ళి స్మాల్ సైజులో ఉంటే కనుక ఇంటర్ఫేస్ అనేది టోటల్గా ఇలా కనిపిస్తుంది. టోటల్ వర్డ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. మీడియం సైజులో ఉంది అనుకోండి స్క్రీన్, సో ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి మీకు కనిపించవు. సో హైడ్ అయిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఒకసారి మీ స్క్రీన్ అనేది చెక్ చేసుకోండి. అలాగే చాలామందికి స్క్రీన్లో మెయిన్ ఇంటర్ఫేస్ స్క్రీన్లో కూడా కాయిన్స్ అనేవి పైన కనిపించట్లేదు. సో ఆ కాయిన్స్ కనిపించట్లేదు అంటే మీ స్క్రీన్ సైజ్ అనేది స్మాల్లో అయితే పెట్టుకోండి. స్మాల్ సైజ్లో పెట్టుకుంటే మీ కాయిన్స్ అనేవి కనిపిస్తాయి. సో అర్థమైందిగా. ఇది కూడా చాలామంది కంప్లైంట్ అయితే చేస్తున్నారు, మా మొబైల్లో కాయిన్స్ అనేవి కనిపించట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో మీ స్క్రీన్ సైజ్ అనేది ఫాంట్స్ సైజ్ కావచ్చు. సో స్మాల్ అయితే పెట్టుకోండి. సో అన్నీ మీకు హైడ్ అవ్వకుండా క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను.